పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారీ అంచనాల నడుమ కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయినాక చాలామంది వరకు సినిమా బాగుందని చెప్పారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే అని చెప్పారు. కానీ సినిమా అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఎందుకు రాబట్టలేదు అనే విషయం అడిగి తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఉపేంద్ర. మీరు కన్నప్ప సినిమా చూసారా? చూసినాము. ఎలా ఉంది? కన్నప్ప సినిమా బాగున్నది. మరి కలెక్షన్స్ ఎందుకు రాలేదు ఆ సినిమాకి? సినిమా అబోవ్ యావరేజ్. వాస్తవానికి ఏంటంటే టాక్ రావాలి. ఆ టాక్ తోటే అసలు అది సూపర్ డూపర్ హిట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సమకాలీన సమాజంలో యువత అంతా కూడా ఒక పెడదోవలో గాంజాయి అని చెప్పేసి, లేకపోతే కోకైన్ అని చెప్పేసి, ఇట్లాంటి డ్రగ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో కానీ, మిగతా కాలేజీలు ఇప్పుడున్న యూత్ 15-16 ఏళ్ళ నుంచి ఆ పై ఉన్నటువంటి, అంటే సినిమాకు సంబంధించి అట్రాక్ట్ అయ్యే వీళ్ళంతా కూడా దాంట్లో వెళ్ళిపోతున్నారు. అంటే గతంలో చాలా సినిమాలు కూడా అశ్లీలం, రకరకాలుగా అర్ధనగ్న ప్రదర్శనలు కానీ, లేకపోతే ఇంకా చేస్తున్న సినిమాలు హిట్ అయినాయి. కానీ కన్నప్ప సినిమాకి వచ్చినప్పుడు బాధ్యత గల పౌరులుగా ఆ సినిమాని చూడాలి. చూసిన వాళ్ళు కూడా ప్రమోట్ చేయాలి. బాగున్నది, వాస్తవానికి కూడా బాగున్నది. ఎందుకంటే ఈ ఒక చెడు వైపు సమాజం పోతున్న దాంట్లో చెడు కాకుండా ఒక మంచి, ఒక అంటే దైవం మీద అభిమానం, ఒక భూతదయ, ఒక భక్తి, ఒక కుటుంబం, ఒక మంచి, ఒక చెడు అనే అంశాల మీద ఒక సినిమా వచ్చినప్పుడు ఈ సమకాలీన ఈ సమాజం దాని మద్దతు తెలియజేయాలి. మరి తెలియజేయలేదంటారా? మరి తెలియజేయకనే కదా ఈరోజు ఇప్పుడు వాళ్ళు ఆస్తులు అమ్మి పెట్టినారు, అన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసినారు అని అన్నారు. అది సాహసమే కదా. మోహన్ బాబు గారు కానీ, లేకపోతే విష్ణు గారు కానీ, వారికి ఉన్న ఆస్తులను మొత్తం కూడా దేవుని యొక్క సినిమా గురించి, అంటే సమాజం యొక్క పోకడలు తెలుసు వాళ్ళకి, తెలియకని కాదు. కానీ మంచితనాన్ని పట్టుకున్నారు, వాళ్ళు దైవాన్ని పట్టుకున్నారు. ఆ దైవంతో ఈ సమాజంలో కొంత మార్పు వస్తుంది. శివుడి సినిమా అనేది, కన్నప్ప సినిమా అనేది, ఒక భక్తుడు ఎట్లా ఉంటాడు, ఒక నాస్తికుడైన భక్తుడు భగవంతుని మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుంటే తన పరివర్తన చెంది ఆఖరికి తను ఎట్లా ఆ భగవంతుల్లో ఐక్యం పొందుతాడు అనే అంశము, అవన్నీ అంశాలు ఒక కొత్త యూత్కి ఒక ప్రేరణగా, అంటే ఒక మంచి వైపు దైవం ఉన్నది. తప్పులు చేస్తే అంటే ఇప్పుడు పోతున్న ఈ సమకాలీన ట్రెండ్ ఏదైతే ఉన్నదో, ఈరోజు మనం పేపర్ చూడాలంటే భయం అవుతున్నది కదా. భర్త భార్యని, భార్య భర్తనని, లేకపోతే తండ్రి కొడుకుని తండ్రి అని, ఇట్లా హత్యలు అని చెప్పి, లేకపోతే డ్రగ్స్ తోటి మంచిగా పీజీ చదువుకున్న పిల్లలు, ఎంటెక్ బీటెక్ చదువుకున్న వాళ్ళు కొకైన్ అని చెప్పి మారక ద్రవ్యాల పేరుతోటి, డ్రగ్స్ పేరుతోటి పోతున్నా ఈ సమాజాన్ని బాగు చేయడం కొరకు వాళ్ళు చేసిన సాహసోపేతమైన చర్య. దాన్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. నిజంగా మీరు హిందూ ధర్మం అని చెప్పి వాళ్ళు కానీ, సనాతన ధర్మం అని చెప్పి ఈ రెండు కూడా అందులో ఉన్నాయి. మరి అయినా కూడా సినిమా ఎందుకు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది? అంటే నేనేమంటున్నా, ఈ పెడదోవ పట్టే ఈ సమాజాన్ని మంచి వైపు ఆ సినిమా తీసినప్పుడు, ఆ సినిమాకి అనుకున్న రేంజ్లో రానప్పుడు మన సమాజం ముందుకు రావాలి. ఇవాళ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు, మీరు ఇట్లాంటివి చెప్తున్నప్పుడు, హిందూ సమాజం, హిందూ ధర్మం అని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ దాంట్లోనే భాగమే కదా ఈ సినిమా. అరే ఎంత సాహసం చేసిండండి విష్ణు. అది మామూలు కోట్ల రూపాయలు అంటే అట్లా చేయడం అనేది మామూలు విషయం, త్యాగం. అది తన కుటుంబం ఉన్నది, వెనక పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉన్నది. ఇవన్నీ కూడా తను ముందుపడి వచ్చినప్పుడు మనం చేసే మాట ఒక మాట చెప్పటమే కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 4 మాటలు మాట్లాడటమే కదా. వీళ్ళు కనుక మాట్లాడుంటే నిజంగానే ఇప్పుడు మన బజరంగ దళ్ కానీ, లేకపోతే శివసేన కానీ, లేకపోతే మన భారతీయ జనతా పార్టీ, హిందూ ధర్మం అని చెప్పి భారతీయ జనతా పార్టీ దానికి పేటెంట్ మేమే అని చెప్తున్న ఈ నాయకులు కానీ, కేంద్ర మంత్రులుగా ఉన్నా, లేదా ప్రధానమంత్రిగా ఉన్నా, రాష్ట్రపతులు కానీ, గవర్నర్లు కానీ, మీరందరూ ఆ సినిమా చూసేది ఉండే. ఆ సినిమాని చూసి ఆ సినిమాలో మంచేందో చెడేందో ఈ సమాజానికి చెప్పేది ఉండే కాక లక్షలాది మంది కార్యకర్తలు కూడా పోయి చూసేవాళ్ళు కదా. ₹1 వస్తే వస్తుందేమో వాళ్ళకి, వచ్చిన మళ్ళీ ఈ సమాజ హితం కొరకే పెడతారు కదా వాళ్ళు కూడా. అంటే అంత సాహసం చేసి మీ కన్సెంట్ లేకుండా మనందరం వాళ్ళ జేబులు ఏమైనా ఇచ్చినామా డబ్బులు? కన్నప్ప సినిమాను కొందరు పట్టించుకోలేదు కావాలని అంటున్నారు. కొందరు కాదు, హిందువులే. ఈ దేశంలో 140 కోట్ల జనం ఉన్నారంటే 100 కోట్ల పైచీలకు 120 కోట్ల మంది హిందువులే ఉన్నారు కదా. అనేక రకమైన వృధా ఖర్చులు పెడుతున్నాం కదా మనం. వేస్ట్ ఖర్చులు ఎన్ని పెడుతున్నాం మనం? ఒక బీరు తాగితే ₹200, క్వార్టర్ తాగితే ₹300. వింటున్నావా?
ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు బర్త్డేల పేరుతోటి కేకులు కట్ చేస్తూ పొరగండ్లు రోడ్ల మీద తిరుక్కుంటూ బండ్లు బైకులు ఇది చేసుకుంటూ కింద పడుకుంటూ ఇట్లాంటివి జరుగుతున్న మీరు ఒక మంచి కోసం ఒక సినిమా 200 రూపాయలు టికెట్ ఏమో అది. ఈ సమాజం అంతా సినిమా చూస్తే ప్రొడ్యూసర్కి ఈ బాధలు ఉండవు కదా. వాళ్ళు రోజు రోజు నిద్రలు పట్టకుండా టెన్షన్లు అనుభవిస్తుంటారు కదా. వాళ్ళు ఆస్తులు అమ్మిరండి. ఇంటర్వ్యూలో చూస్తున్నాం మనం వాళ్ళు చెప్పిన మాటలే. కానీ ఒక మంచి కోసం, ఒక దైవం కోసం, ఒక ధర్మం కోసం, ఒక రాబోయే కాలంలో ఒక మంచి హిందూ సమాజం కొరకు మీరు స్టేజీల మీద ఉగదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఏం లాభం అంటున్నా. అంటే సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉంది, అందుకే రాలేదు సినిమాకి చాలామంది ప్రేక్షకులు అని అటు బయట అంటున్న వాస్తవాలు అంటే వ్యాఖ్యలు. అయితే అసలు ఏంటంటే వాళ్ళు రొమాన్స్ పెట్టకపోవడమే ఈ పరిస్థితి వచ్చిందని మనం అనుకోవచ్చు. నిజంగా రొమాన్స్ ఉంటే అది సూపర్ డూపర్ హిట్ అవు. అదేంటి అట్లా అంటున్నారు? మరి అంతకుముందు అనేక సినిమాలు వచ్చినాయి కదా తమ్మి. అనేక సినిమాలలో అంగాంగ ప్రదర్శనలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కొన్ని సందర్భాలలో లిఫ్ట్ 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 కిస్తులు ఇవన్నీ చూసినాం కదా. మరి ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ మీద బద్దలు అయిపోయి సెన్సార్ బ్లాక్ బస్టర్ అని, ఆ బస్టర్ ఈ బస్టర్ అని చెప్పినాం కదా, చూసినాం కదా మనం. అంతకన్నా ఘోరంగా ఉన్నది అయినా ఆ సినిమాలు హిట్ అయినప్పుడు. మరి ఇక్కడ తప్పెట్టయితుంది. కన్నప్ప సినిమాలో ఏదో ఒకటి. కన్నప్ప సినిమా నేను చూశాను, ఎందుకంటే నాకు అవగాహన ఉన్నది సినిమా ఫీల్డ్, సినిమా ఏంటి ఏం సంగతి అనేది మేము కూడా కొంచెం ఆ కోణం ఉన్నది కాబట్టి చూస్తాం. కన్నప్ప సినిమాలో ఆ హీరోయిన్ ఆమె వేసుకున్న వేషధారణ కావచ్చు, ఆమె అడవిలో తిరుగుతున్నటువంటి ఒక కన్య, అర్థమైందా? ఇతను కూడా అడవిలో ఉంటాడు, వాళ్ళకు ఫుల్ బట్టలు ఏమి ఉండవు, ఏదో ఆకులాలంలో లేకపోతే ఈ పులి చర్మమో జింక చర్మమో కట్టుకొని వాళ్ళు నడుచుకున్నటువంటి రోజుల్లో అట్లా చూపించారు కదా సినిమాని. ఆ కాలంలో ఒకటి రెండు సీన్లు చూపించి దాన్నే ట్రోల్ చేసి కన్నప్ప సినిమాలు ఇదని, అది పూర్తిగా అసంబద్ధమైనటువంటిది, తప్పుడు ప్రచారము. కన్నప్ప ఈజ్ ఎ డివోషనల్ మూవీ. కన్నప్ప నిజంగా భక్తితోటి, నిజంగా భక్తులు ఎవరన్నా, నిజమైన భక్తులు ఎవరన్నా, దైవం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా కన్నప్ప సినిమా చూడాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కన్నప్ప చూడకపోతే మనం తప్పు చేసినట్టే. ఏ హిందూ ధర్మ ప్రచారం అని చెప్పినా, లేకపోతే సనాతన ధర్మం అన్నా, అనేక సంవత్సరాలు వేలాదిగా మనకి హిందూ పురాణాలు ఇతిహాసాలు ఉన్నాయి కదా మనకి, వాటిని అన్నీ సేవ్ చేయాలంటే మరి ఇలాంటి సినిమా హిట్ కావాలి కదా. ఏం చెప్తుంది ధర్మం? తల్లి మాతృదేవో భవ, తల్లిని కాపాడుకో, తల్లిని చూసుకో, తల్లిని మించిన దైవం లేదని చెప్తున్నది. ఇది మంచిదే, చెడేం కాదు కదా. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నాడు, అతిథి దేవో భవ అన్నాడు. కాబట్టి నీకు సమస్తం కూడా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణము అన్నాడు. శివయ్య కొరకు ఒక 3 ఆ త్రిదళంలో ఉన్నటువంటి మారేడు దళం 3 ఆకులతోటి పెట్టి ఆయనకి బోలాశంకరుడు ఆయనకు నమస్కారం చేస్తే నీకు పుణ్యం వస్తుందని చెప్తున్నారు. మరి ఒక ఆకు పెట్టమని చెప్తేనే ఇచ్చే శివయ్య సినిమా కొరకు 100 కోట్ల రూపాయలు తీసిన విష్ణు నిజమైన శివభక్తుడే కదా. సినిమాలో కన్నప్ప శివుని కన్ను రక్తం కారుతుందని చెప్పి భక్త కన్నప్ప ఒక గిరిజనుడు, చదువు లేదు, ఆయన దగ్గర వేదం లేదు, ఆయన దగ్గర ధర్మం లేదు, ఆయన దగ్గర ఈ సంబంధించినటువంటి పుస్తకాలు ఏం లేవు, సనాతన ధర్మాలు లేకపోతే రామాయణం మహాభారతం ఇతిహాసాలు పురాణాలు ఏం లేవు. అతడు దైవానికి కనెక్ట్ అయ్యాడు. దైవం ఆ రాయిలో తను దైవాన్ని చూశాడు. ఆ రాయి కన్ను వచ్చింది, కన్ను నుంచి కన్ను గారిపోతుంది. అరే దేవుడు కన్ను గారిపోతుందని తన కన్ను పీకివిచ్చాడు. దట్ ఈజ్ కన్నప్ప. కన్నును అర్పించిన వాడు కన్నప్ప. ఆ కన్నప్ప సినిమాలో కన్ను అర్పిస్తే ఈ అభినవ కన్నప్ప విష్ణు తన ఆస్తుల్ని కూడా అర్పించడానికి, తన కుటుంబాన్ని కూడా, రేపు ఏదైనా అయితే సినిమాకి ఇబ్బందులు అవుతాయి కదా. అంటే తన గుండెకాయ తన ఎవడైనా కూడా భార్య పిల్లల కొరకే కదా తమ్మి, ఉన్న డబ్బునంతా కూడా తీసుకొచ్చి పెట్టడం అంటే, సినిమాలో కన్నప్ప కన్నిస్తే ఈ కన్నప్ప తన ఆస్తిని ఇవ్వడానికి సిద్ధమైనాడు శివయ్య కొరకు. కాబట్టి అన్ని ప్రయోగాలు చేసినటువంటి ఈ కన్నప్ప లాంటి సినిమాని 100% మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇదేదో సినిమా పిచ్చితోడో మోహన్ బాబు కొరకో వీళ్ళ కొరకో కాదు, ధర్మం కొరకు. నిజంగా భగవంతుడు, భక్తుడు, ధర్మం, భూతదయ, దయ, జాలి, కరుణ, ప్రేమ ఉండాలంటే కన్నప్ప హిట్ కావాలి. హిందూ ధర్మం అనే మీరు హిందువులు కన్నప్పని హిట్ చేయాలి. కన్నప్ప కనుక హిట్ కాకపోతే హిందూ ధర్మానికి ప్రమాదము.